మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పట్టణ అభివృద్ధికి మరింత వేగం. కోర్ అర్బన్ రీజియన్లో సమగ్ర మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయి. అర్బన్ డెవలప్మెంట్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. సచివాలయంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్యం నుంచి ఫుడ్ సేఫ్టీ వరకు, స్ట్రీట్ లైట్స్ నుంచి వాటర్ హార్వెస్టింగ్ వరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ పట్టణాల అభివృద్ధి విషయంలో అధికారులు వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్బన్ ఏరియాల డెవలప్మెంట్కు సంబంధించి సచివాలయంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణలోని నగరాల్లో శానిటేషన్, దోమల నివారణపై అధికారుల ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ అధికారులు గుర్తించిన ప్రదేశాల్లోనే చెత్త వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పనులు ఆలస్యం కాకుండా అవసరమైతే టెక్నాలజీ వినియోగించాలని, సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కారం జరిగేలా డాష్ బోర్డు వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్లోని అన్ని స్ట్రీట్ లైట్లకు ప్రత్యేక నెంబర్లు కేటాయించి కమాండ్ కంట్రోల్ సిస్టంతో అనుసంధానం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.